హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు అన్ని మగ్గం డిజైన్స్ నెట్ మీద డిజైన్స్ అండి. మీకు అంతకుముందు కూడా నేను డిజైన్స్ నెట్ మీద చేసిన పిక్ పెట్టాను. అయితే ఇవి అన్నీ కూడా ఒక్కొక్కటి లాస్ట్ టైం వేసిన డిజైన్కి ఈ డిజైన్కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఏది కూడా వేసిన డిజైన్ మేము దాదాపు అయితే వేయను. చూడండి, ఈ డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే వేసుకుంటే కూడా తెలుస్తుందండి మీకు. చూస్తున్నారు కదా, ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే బ్లౌజు. అంటే పూర్తిగా హ్యాండ్స్ ఓన్లీ నెట్ మీదే అండి. మనకేంటంటే బ్యాక్ ఇది ప్యూర్ జార్జెట్ మీద శారీ, అందుకనేసే మనకి ఏంటంటే జార్జెట్ మీద శారీస్కి కొంచెం డిఫరెంట్గా వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది అందుకనే మన హ్యాండ్స్కి ఏంటంటే క్లాత్ లేకుండా ఓన్లీ నెట్ మీద వర్క్ చేసామండి. వర్క్ కూడా చాలా హెవీగా అనిపిస్తుంది. ఓకేనా, ఇది ఫ్రంట్ అండి. ఇది ఫ్రంట్ కూడా, ఇది బ్యాక్ ఓపెన్. జార్జెట్ శారీస్కి ఏంటంటే బ్యాక్ ఓపెన్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. అంటే వేసుకున్నా కానీ ఫినిషింగ్ చాలా పలుచగా ఉంటాయి కదండి, వేసుకున్నా కానీ బాగుంటుంది. అందుకనేసే నేను దాదాపు బ్యాక్ ఓపెన్కే ప్రిఫర్ చేస్తాను జార్జెట్ శారీస్ మీదకి. ఇదైతే ఫ్రంట్ ఒక సైడ్కి మాత్రమే వర్క్ చేసామండి, 2 సైడ్స్కి అసలు అవసరం లేదు. ఎందుకంటే మనకి వేసుకున్నా కానీ మనకి ఒక సైడే కనపడుతుంది వర్క్, ఈ సైడ్ కనపడదు. అందుకే నేను 2 సైడ్లు ప్రిఫర్ చేయలేదు, ఒక సైడ్ మాత్రమే వర్క్ చేశాను. మెయిన్ ఏంటంటే ఈ బ్లౌజ్లో హ్యాండ్స్ అండి చాలా హైలైట్. హ్యాండ్స్ అయితే డిజైన్ చాలా బ్రైట్గా ఉంది. అంటే సింగిల్ కలర్ అండి, వేరే కలర్ లేదు. అందుకని మనం సింగిల్ కలర్ మీద హైలైట్ అయ్యేటట్లు చేసాం అనమాట. మీరు చూడండి, ఇది బ్యాక్ నెక్. ఇది బ్యాక్ నెక్ అండి. బ్యాక్ ఏంటంటే ఇలా వస్తుంది, చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ నెక్ అండి. బ్యాక్ ఏంటంటే ఇక్కడ పైన 2 హుక్సెస్ వస్తాయి, కింద ఒక 5 బటన్స్ అలా పెట్టించాం అనమాట. కొంచెం ఏంటంటే హెవీగా ఉంటుందండి. ఇది ఈ బ్లౌజ్తోనే కాదు, వేరే బ్లౌజ్కి కూడా వేసుకోవచ్చు. సిల్వర్ టిష్యూ శారీస్ ఉంటున్నాయి కదండి, వాటి మీదకి వేసుకోవచ్చు, చాలా బ్లౌజుల మీదకి వేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటున్నాయి. ఓకేనా, ఇంకొక బ్లౌజ్ వచ్చి ఈరోజు అన్నీ కూడా నెట్ డిజైన్స్ మీదే అండి. నెట్ డిజైన్ మీద బ్లౌజ్లే చూపిస్తాను. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ వచ్చి మెరూన్ కలర్. ఇది ఏంటంటే ఇది కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది చూడండి, వర్క్ అయితే ఇలా ఉంటుంది. వర్క్ ఏంటంటే కొంచెం చాలా బ్రైట్గా ఉందండి. ఇది బ్లౌజ్ కూడా డిజైన్ కూడా చాలా బ్రైట్గా ఉంది. ఇవి అన్నీ కూడా నెట్ డిజైన్స్. నేను మీకు పెట్టిన డిజైన్స్కి వీటికి అసలు కంపారిజన్ అనే లేదు, ఎందుకంటే 2 అలా వేరువేరుగా ఉంటాయి. ఇది బ్యాక్ అయితే నెట్ చూడండి, ఇది ఓన్లీ బ్యాక్ నెట్ అనేది ఇలా వేసాం అనమాట మనం. అయితే షోల్డర్ మీద వేసుకుంటే ఇలా తెలుస్తుంది చూడండి, వేసుకుంటే అయితే మాత్రం ఇలా అనిపిస్తుంది అనమాట. ఇది హ్యాండ్స్ ఏంటంటే ఇవి బోర్డర్ ఉందండి, బోర్డర్ వేసుకున్నా బోర్డర్కి పైన మాత్రమే నెట్ వేసాము. ఇదేంటంటే క్రాస్ లైన్స్ వేసాం కదా, అందుకని ఇది కొంచెం స్ట్రైట్ లైన్స్ వేసాము. ఇదేంటంటే లుక్ కూడా ఫినిషింగ్ కానీ లుక్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి, ఇది లుక్ అయితే మీకు తెలుస్తుంది కదా. ఓకేనా, ఇది ఫ్రంట్ అయితే ఇది ఫ్రంట్ ఓపెన్ అండి. ఇదేంటంటే పట్టు శారీస్ కాబట్టి మనకు అసలు ప్రాబ్లం లేదు. పట్టు శారీస్ కొంచెం తిక్కుగానే ఉంటాయి కాబట్టి ఫ్రంట్ ఓపెన్ వేసుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు అనమాట. జార్జెట్ శారీస్కి వాటికి ఏంటంటే మనం బ్యాక్ ఓపెన్ అయితే యూజ్ చేస్తున్నాము. వీటికైతే పట్టు శారీస్కి ఫ్రంట్ ఓపెన్ అయినా బాగుంటుంది, బ్యాక్ ఓపెన్ అయినా బాగుంటుంది. చూడండి, ఇలా బాగుంది కదా. హ్యాండ్స్ బార్డర్ పోగొట్టకుండా ప్లస్ పైన క్లాత్ మొత్తం నెట్ యూజ్ చేసాము, చాలా బాగుందండి. ఇదైతే మీరు గమనించండి, ఇక్కడ ఏంటంటే మనం బాల్స్ పెట్టాము. మామూలుగా ఏంటంటే ఇది ప్లెయిన్ పెడతాము, కాకపోతే ఇది మరీ ప్లెయిన్ పట్టు అయ్యేసరికి కొంచెం డిఫరెంట్ అయితే తెలియట్లేదు. మగ్గం బ్లౌజ్కి మరీ ప్లెయిన్గా ఉన్నా బాగుండదు, అందుకని బాల్స్ పెట్టాం కొంచెం. అయితే వేరే క్లాత్తో కాకుండా పట్టు బార్డర్ తోటే బాల్స్ పెట్టామన్నమాట. చాలా చాలా బాగుందండి ఇదైతే బ్లౌజు. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.